बच्चों, सबको शुभोदय। आज हमें 10वीं कक्षा में तीसरा पाठ 10वीं कक्षा में तीसरा पाठ हम भारतवासी के बारे में मैं जानकारी करूंगी। देखो बच्चों, सभी श्रद्धा से सुनो। हम भारतवासी का मतलब क्या है అంటే हम भारतवासी యొక్క మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం భారతీయులము। हम भारतवासी भाषा की बात में व्याकरणांश की दृष्टि में यह कौन सा व्याकरण छुपे थे అంటే దీంట్లో భాషా की बात ग्रामर ఏమేమి దాగి ఉందో చూద్దాం। हम का मतलब हम అంటే సర్వనాం, మనము, హం అంటే మనం, అది సర్వనామం అన్నమాట। అంటే సంజ్ఞకి బదులుగా యూజ్ చేసేది। ఇప్పుడు ఏదో ఒక లక్ష్మి, సీత, రాము అని పేరు ఇక్కడ యూజ్ చేయాల। హం అంటే మనం, అది సర్వనామం। భారతవాసి కా మతలబ్ క్యా హై? భారతీయులము। ఒక సంజ్ఞ ఒక సర్వనామం మన పాఠంలో ఇమిడి ఉన్న భాషాకి బాత్। యహ్ పాఠ్ కా విధా కవితా పాఠ హై। ఈ పాఠం యొక్క విధ ఎలాంటిది అంటే కవితా పాఠ అన్నమాట। यह कविता पाठ का कवि कौन है? यह कविता पाठ का कवि आर.पी. निशंक का मतलब రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అని అర్థము। ఆర్పి నిశంక్ అంటే ఫుల్ఫిల్ నేము రమేష్ పోఖ్రియాల్ నిశంక్। అయితే ఈ రమేష్ పోఖ్రియాల్ నిశంక్ ఎవరు అంటే ఈయన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అన్నమాట। మన స్టేట్ గవర్నమెంట్కి ఒకళ్ళు ఉన్నారు, మన కేంద్ర ప్రభుత్వ మంత్రి ఒకళ్ళు ఉన్నారనమాట। అంటే రాష్ట్ర కేంద్ర వేరువేరుగా ఉంటాయి కదా, అట్లా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎవరు మంత్రి అంటే ఆర్పి నిశంక్ ఎడ్యుకేషనల్ మినిస్టర్। అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ అంటే ఎవరు అంటే విద్యాశాఖ మంత్రి అన్నమాట। మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషనల్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ఆదిమూలపు సురేష్। అయితే మనము ఆర్పి నిశంక్ గురించి ఇంకా తెలుసుకునే ముందు పాఠం యొక్క ఉన్ముఖీకరణ గురించి మనం తెలుసుకుందాం। అనేక స్థానం से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती है। అంటే అనేక స్థానాలు అంటే వేరు స్థానాల్లో నుంచి బహనే వాలి పారే నదులన్నీ కూడా అంతమే అంటే లాస్ట్లో ఎండింగ్లో సముద్రమే హీ మిల్తే హే అన్నీ సముద్రంలో కలుస్తాయి అన్నమాట। అంటే నదులన్నీ వేరే ప్రాంతాల నుంచి పారుతూ వచ్చి ఎక్కడ కలుస్తాయంటే సముద్రమే హీ మిల్తీ హే। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी పరమాత్మ కే పాస్ పహుంచతే హై। అయితే ఈ విధంగా మనము వేరే కులాల్లో, మతాలలో, ధర్మాలలో మనము జన్మించి అందరూ కూడా ఎక్కడికి లాస్ట్కి వెళ్తాము అంటే దేవుడి సన్నిధికి వెళ్తాము అని చెప్తున్నారనమాట। అంతే కదా, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చావు తప్పదనమాట। అంటే చనిపోతారు, కొన్ని సంవత్సరాలకైనా కూడా వాళ్ళకి మరణం అనేది ఉంటుందన్నమాట। వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారని మన నమ్మకం అంటే దేవుడి సన్నిధిలోకి మనమందరము చేరుతాము చనిపోయాక అని మన ఒక నమ్మకం। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता, मानव जाति एक है, मानव धर्म एक है। అయితే ఏ జాతి అయినా కూడా, చిన్నదైనా కూడా, మన జాతి పెద్దదైనా కూడా మానవ ధర్మాలు అనేవి ఒక్కటే, అంతే కదా। మనకి నువ్వు కోటీశ్వరుడైనా లేదా పూర్ మ్యాన్ అయినా రాజ్యాంగం రూల్స్ అందరికీ ఒకటే అనమాట। రాజ్యాంగంలో రాసి ఉన్న ప్రతి ఒక్క మానవ హక్కు అనేది ఎవరికైనా ఒకటే, శిక్ష ఎవరికైనా ఒకటే అని కొటేషన్ ఎవరిది అంటే స్వామి వివేకానంద గారు చెప్పారనమాట। స్వామి వివేకానంద గారు చెప్పారు, ధర్మ ఛోటా యా బడా నహీ హోతా, మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై। మన ధర్మాలు పెద్దవి మరియు చిన్నవి అని కాదు, ఇక్కడ మానవ ధర్మాలు అంటే మానవునికి ధర్మం అనేది అన్ని చోట్ల ఒకటే। మన రాజ్యాంగం సృష్టించిన విధంగా కూడా చూసుకుంటే అందరికీ ఒకటే, ఏ ధర్మాలైనా, ఏ కులాలైనా, ఏ మతాలైన వారందరికీ ఒకటే రూల్ పాస్ అవుతుందన్నమాట। చూడండి,
క్వశ్చన్స్ ఇచ్చారు. నదియా కిస్మే విలీన్ హోతే హై. నదులన్నీ లాస్ట్కి ఎక్కడ విలీనమవుతాయని మనం చెప్పుకున్నాము. నదియా బహతే బహతే కహా విలీన్ హోతే హై, సముద్రమే హి విలీన్ హోతే హై. సముద్రంలో కలుస్తాయి. నదులన్నీ పారే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ఇస్మే కిస్ కిస్ కో ఏక్ బతాయా గయా హై. వీటిలో ఎవరెవరిని కలిపి ఇక్కడ ఒక్కటిగా చూపారు. ఎవరెవరిని కలిపి ఒకటిగా చూపారు? మానవులు, ధర్ము, మానవ జాతి और ధర్ము సభీ ఏక్ హై. ధర్మాలైన సిద్ధాంతాలైన మానవులందరికీ ఒకటే అని చెప్పారనమాట. మానవ జాతి ఏక్ హై, ఇస్ పర్ అపనే విచార్ బతాయే. మానవ జాతి ఏక్ హై అంటే మానవులంతా ఒకటే అని చెప్పారు కదా మీరు. దాని యొక్క భావం ఏంటి అంటే మనము ఎలాంటి అంటే పూర్ అయినా రిచ్ అయినా మనం ఎలాంటి వాళ్ళమైనా కూడా మనందరికీ ఒకటే ధర్మము, ఒకటే ఆచారము, ఒకటే. ఇప్పుడు మనుషులందరూ ఉంటారు. ఎవరికి కొంచెం బాడీ కట్ అయినా కూడా బ్లడ్డే వస్తుంది. ఎవరికైనా అమృతం రాదు, ఇంకొంతమందికి వాటర్ రావు, ఇంకొంతమందికి అలా కాదనమాట. అందరూ మనుషులందరూ ఒకటే. అందరూ ఎవరు అంటే మన కులం ఏంటంటే మన జాతి ఏంటంటే మానవ జాతి. సో ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ విధా విషయ్. ఈ యొక్క కవితా విధ యొక్క విషయ్ ఏంటి అంటే ప్రస్తుత కవిత దేశభక్తికి భావన పర్ ఆధారిత హై. ప్రస్తుత కవిత ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకున్న హమ్ భారత్ వాసి దేని గురించి అంటే దేశభక్తి గురించి. దేశభక్తి ఆధార్ హై. हमारा 10वीं कक्षा में पहला पाठ कौन सा किनके लिए आधारित है? 10वीं कक्षा में पहला कविता पाठ बरसते बादल. वह बरसते बादल प्रकृति सौंदर्य के बारे में. ఆ బరస్తే బాధలు అనేది ప్రకృతి సౌందర్యం గురించి చెప్పుకున్నాం. కానీ ఇవాళ థర్డ్ లెసన్ మనము దేశభక్తి గురించి, దేశభక్తి, దేశం పైన మనకున్న భక్తి గురించి, ఎలా జీవించాలి, అక్కడ ఎలా ఉండాలి, దాని గురించి మనకు ఈ హమ్ భారత్ వాసి లెసన్ పరిచయం చేశారు. భావన పర్ ఆధారిత హై. యహ్ గేయ్ కవిత హై. ఇది గేయం కవిత అనమాట. ఇది ఒక మనకి స్టోరీ లాగా ఇవ్వాల. ఏ గేయ్ కవిత హై. ఇస్మే తుకాంత్ శబ్ద్ ప్రథమ్ ప్రేరణాత్మక క్రియ సామాన్య భవిష్యమే హై. అయితే ఈ దీంట్లో అన్నీ కూడా సామాన్య భవిష్యకాల్లో ఉన్నాయన్నమాట. ఫ్యూచర్లో హమ్ హోయేంగే జాయేంగే అని వస్తాయన్నమాట. దీంట్లో అన్ని స్టాంజాలు ఎలా ఉంటాయంటే కవిత్వంలో సామాన్య భవిష్యకాల్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క సెంటెన్స్ కొన్ని సెంటెన్స్ బూత్ కాల్లో ఉంటాయి. మనకి హామీద్ సెకండ్ లెసన్ చూసుకుంటే చాలా వరకు బూత్ కాల్లో వచ్చాయన్నమాట. కానీ దీంట్లో భవిష్యక. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. ఈ కవితలో మనము బాగా లెసన్లో లీనమై చూసే మాటైతే మనకు దేని గురించి అవగాహన అవుతుందంటే సత్య, అహింస, త్యాగము, సమర్పణము, మన యొక్క భావనలు ఏవైతే ఉంటాయో మన వ్యక్తిత్వాన్ని మనము బయట ఎక్స్ప్రెస్ చేసుకునే విధంగా, అంటే మంచి తత్వాలన్నీ బయటికి తెచ్చే విధంగా, వికసించే విధంగా ఉంటాయి. విశ్వ బంధుత్వకి ఓర్ కదం బడానేకి ప్రేరణ దేతీ హై. అంటే అందరం కలిసి ఉండాలి, ప్రపంచమంతా లోక కళ్యాణం కోసం మన ఆలోచనలు వికసించేలాగా మనకి ఇక్కడ కవి చెప్పారనమాట. నెక్స్ట్ కవి పరిచయం చూడండమ్మా. ఎక్కడైనా ఏ పాఠానికైనా అందులో కవితా పాటకి కవి పరిచయం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. యహ్ కవి పరిచయం देखो बच्चों, ఇక్కడ మనం కవిని హైలైట్ చేసుకొని చూపించుకుందాము కొంచెం. ఈయన ఆర్పి నిశంక్. మీరు తన గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎక్కువగా చూడవచ్చు, మనము దీంట్లో గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. इन्होंने हम भारतवासी के कवि आरपी निशंक है. इन्होंने हम भारत के वासी के कवि आरपी निशंक है. इन्होंने देशभक्ति के बारे में जानकारी करे है. మనందరికీ ఈయన దేని గురించి తెలియజేశారంటే దేశభక్తి గురించి ఈయన మనకు తెలియజేశారు. ఈయన గురించి చదువుదాం.
ప్రస్తుత కవితకి కవి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ హై. ప్రస్తుతం మన కవితలో కవి ఆర్పి నిశంక్ అన్నాం, అంటే షార్ట్కట్లో మనం ఆర్పి అన్నాం. ఆర్ కా మతలబ్ క్యా హై? ఆర్ కా మతలబ్ రమేష్. పి కా మతలబ్ క్యా హై? పోఖ్రియల్. నిశంక్ అంటే నిశంక్. ఆర్పి నిశంక్ కా పూరా నామ్ బతావో అంటాం, అంటే ఆర్పి నిశంక్ యొక్క పూర్తి పేరు అంటే రమేష్ పోఖ్రియాల్ నిశంక్ హై. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. यह कविता ఈ కవిత ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మాతృభూమి కే లియే అనే సంగ్రహం నుండి తీసుకున్నారు. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఈయన ఆధునిక అంటే కొత్త యుగం యొక్క కవులలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు మన ఆర్పి నిశంక్ గారు. इनकी रचनाओं का ముఖ్య ప్రతిపాద్య దేశభక్తి హై. ఈయన యొక్క రచనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశభక్తి. దేశం యందు మనము భక్తితో అంటే దేశభక్తి కలిగిన కవితల్ని మనకి ఈయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇన్హోనే ఇన్కి రచనాओं का ముఖ్య ప్రతిపాద్య దేశభక్తి హై. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశభక్తి. इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं ఆది చర్చిత్ కావ్య రచనాయే లిఖే హై. ఈయన యొక్క ముఖ్య కావ్య రచనలు ఏంటి అంటే సమర్పణ్, నవంకుర్, ముఝే విధాతా బన్నా, తుమ్ భీ మేరే సాత్ చలో, జీవన్ పథ్ మే కోయి ముష్కిల్ నహీ, ఆది చర్చిత్ రచనాయే. మనం ప్రస్తుతం కవితా పాట రాసేటప్పుడు చూడమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా కవి పరిచయాన్ని హైలైట్ చేయాలి. మంచి సైడ్ హెడ్డింగ్స్తో అండ్ హైలైట్ చేస్తూ అండర్లైన్స్ చేస్తూ అక్కడ మీరు సారాంశంలో దీన్ని రాస్తే కవి పరిచయకి 3 మార్క్స్ మనకి గెయిన్ చేయొచ్చు. ఒక కవి పరిచయకి మళ్ళీ విడిగా అడిగితే ఇంకో 3 మార్క్స్ మనకి వస్తాయన్నమాట. ఇలా చాలా శ్రద్ధగా విని మనం నీట్గా అవగాహన చేసుకొని పేపర్ పైన ప్రజెంట్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలి. आज हमें కవిత में क्या है देखेंगे. ఇప్పుడు మనం కవితా పాటలో ఈ అంబారత్వాసి కవితలో ఇక్కడ ఏమి ఇమిడి ఉంది, మనకు కవి గారు ఏం చెప్పారు, ఆర్పి నిశంక్ గారు చూద్దాం. విషయ ప్రవేశ్. భారత్ ప్రాచీన్ దేశ్ హై. ఇది ప్రతి లెసన్లో మనం చెప్పుకుంటాం. భారత్ ఎలాంటి దేశం అంటే ప్రాచీన్ దేశ్ హై. यहाँ की సంస్కృతి और సభ్యత సారే విశ్వకో లుబాతీ హై. ఇక్కడ యొక్క సంస్కృతి అయినా సభ్యత అయినా అంటే మన ఆచారాలు అలవాట్లు సారే విశ్వకో, సారే విశ్వ का मतलब क्या है? विश्व का पर्याय पद विश्व, प्रपंच, जग, ప్రపంచ జగ్. విశ్వ అంటే వరల్డ్ అన్నమాట. విశ్వ, దునియా ఇవన్నీ కూడా వీటికి పర్యాయ పదాలు. లుభాతీ హై అంటే వీటన్నిటిపైన మన భారతదేశమే, విశ్వం మొత్తం వరల్డ్ మొత్తం మన భారతదేశం ఎంతో గొప్పది అనే విధంగా ఉంటాయన్నమాట మన సంస్కృతి, మన పద్ధతులు. సత్యవానో, అహింసావాదియో, సంతో సుఫియో, కర్తవ్యనిష్టో, ధర్మనిష్టో और దేశభక్తోं की పావన్ భూమి భారతదేశ్ హై. ఒక్కొక్క గొప్ప వ్యక్తులే కాదు ఇక్కడ పుట్టింది. సత్యవాను బాగా సత్యాన్ని జయించిన వాళ్ళు, మరియు అహింసావాదియో గాంధీ లాంటి అహింసావాదులు, గొప్ప గొప్ప అహింసావాదులు, और కర్తవ్యనిష్టో, సంతో సుఫియో సాధువులు సంతులు వీళ్ళనమాట, ఋషులు మునులు. కర్తవ్యనిష్టం దేశం పైన భక్తి ఉన్నవాళ్ళు, అంటే డ్యూటీ అంటే మనకి ఏదైతే ధర్మం ఉందో దాన్ని కర్తవ్యాన్ని నిర్వహించే గొప్ప ఒక డెడికేషన్ ఉన్నవాళ్ళు. ధర్మనిష్టో ధర్మాన్ని ఎంచుకొని ధర్మంపైనే ఉండేవాళ్ళు. దేశభక్తోంకి దేశభక్తులు, ఇలాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన దేశమే మన భారతదేశం. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनों से दुनिया को पावनधाम बनाना चाहते हैं. అయితే ఇక్కడ ప్రతి పిల్లవాడు కూడా ఎలా ఉండాలి అంటే దేని పద్ధతిలో నడవాలి అంటే బచ్చా బచ్చా ఇన్కీ మార్గమే, అంటే ఇట్లాంటి పైన ఉన్న ఏదైతే భావనలో అలాంటి మార్గాల్లో నడిచి విశ్వశాంతి వా విశ్వ బంధుత్వ
అంటే విశ్వశాంతి, ప్రపంచం మంచి జరగటం కోసం, ప్రపంచమంతా ఒక బంధుత్వం లాగా మెలగడం కోసం వీళ్ళు పాటుపడాలి. పవిత్ర భావనసే దునియా అంటే అట్లాంటి పవిత్ర భావనలతోటి దునియాకో పావందాం బనాయింగే, దునియాకో పావందాం అంటే వరల్డ్ని కూడా మొత్తం అతి పవిత్రంగా చేస్తాం. ఇక్కడ చూడండి దునియా ఇచ్చారు, ఇక్కడ విశ్వ ఇచ్చారు. దునియా అన్న, విశ్వ అన్న, ప్రపంచన్న, సంసారన్న కూడా అన్నీ కూడా ఈ విశ్వకి పర్యాయ పదాలు అనమాట. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పర్యాయ పదాలు అనేవి. చూడండి, హమ్ భారత్వాసి దునియాకో పావందాం బనాయేంగే. హమ్ భారత్వాసి అంటే మీకు మీనింగ్ చెప్పాను ఫస్ట్ నేను. హమ్ భారత్వాసి మేము భారతీయులం, దునియాకో పావందాం బనాయేంగే ఇక్కడేంటి, దునియాకు మేము భారతీయులం ప్రపంచాన్ని పావనధామంగా చేస్తాము. మన్మే శ్రద్ధ ఔర్ ప్రేమ్, మనస్సులో శ్రద్ధ మరియు ప్రేమలు, ప్రేమ్ కా అద్భుత్ దృశ్య దిఖాయేంగే అలాంటి అద్భుత దృశ్యాలను మా మనసులో ఉన్నటువంటి శ్రద్ధనైనా ప్రేమనైనా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటే మేము భారతీయులం, హమ్ భారత్వాసి. పహలా పాటకా ఒకసారి మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ దానికి సంబంధించిన మీనింగ్స్ ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతి కవితలో కూడా మనకి ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుంటేనే మీరు నీట్గా ఆ కవితని అర్థం చేసుకోగలరు. భారత్వాసి, భారతదేశమే రహనే వాళ్ళే. అసలు భారత్వాసి అంటే ఎవరంటే భారతదేశంలో ఉండేవాళ్ళు, భారతీయులు, ఇండియన్స్. దునియా, విశ్వ చెప్పాను కదా, దునియా అంటే విశ్వన్న, దునియా అన్న, ప్రపంచన్న, సంసారన్న, జగత్ అన్న అన్నీ ఒకటే మీనింగ్, ద వరల్డ్. పావన్, పవిత్ర, పావన్ అంటే పవిత్రమైన, హోలీ అండ్ ప్యూర్. ధామ్, తీర్థస్థాన్ అంటే పుణ్యస్థలం అన్నమాట, తీర్థం. ధామ్ అంటే పావన్ ధామ్, ప్లేస్, ఆ ప్లేస్ నేమ్ ఇది. ప్రేమ్, ప్యార్, ప్రేమ్ అంటే అందరికీ తెలుసు ప్యార్. ఊంచ్ నీచా అంటే, ఊంచ్ నీచ్ అంటే చోటా బడా, అమీర్ గరీబ్ ఇవి ఏవైనా వస్తాయి, చిన్న పెద్ద, పేద ధనిక ఇలాంటివి మీనింగ్స్ ఊంచ్ నీచ్ అని వస్తాయి. భేద్, అంతర్, భేద్ అంటే అంతర్ అంటే తేడా అనమాట, డిఫరెన్సెస్. దిల్, హృదయ్, దిల్ అంటే ఏంటి, హృదయ్. నఫరత్, నఫరత్ కా మతలబ్ క్యా హై, ద్వేష్, హేటెడ్. తోడునా, ఖండిత్ కర్నా, తోడునా మీన్స్ తెంచుట అనమాట, టు బ్రేక్ చేయడం. కుహాసా, పొగమంచు, ఫాగ్ అంటాం, మిస్ట్ అంటాం, ఇట్లా కుహాసా అంటే పొగమంచు. విశ్వాస్, యకీన్, విశ్వాస్ అంటే ఫెయిత్ అనమాట, నమ్మకం ఉండటం. యకీన్ కన్నా నువ్వు నన్ను బిలీవ్ చేయి అంటాం కదా, అలా ట్రస్ట్ అంటాం, బిలీవ్ అంటాం. దృశ్య, దర్శనీయ, దృశ్య అంటే చూసే దృశ్యములు అనమాట, సీనరీస్. భగానా, దుత్కారణ అంటే, భగానా అంటే దుత్కారణ పారిపోయేటట్లు చేయటం అనమాట, అంటే పారద్రోలటం, ఒకదాన్ని దేన్నైనా పారద్రోలటం, టు డ్రైవ్ ఆఫ్. మిఠానా, బర్బాద్ కన్నా, నాష్ కన్నా. మిఠానా మీన్స్ డిస్ట్రాయ్ అనమాట, నాశనం చేయడము. ఫస్ట్ పోయం యొక్క మీనింగ్స్ ఇవి. हम भारतवासी दुनिया को पावनदाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మేము భారతీయులము దునియాకో పావందాం బనాయింగే. పావన్ అంటే పవిత్రం అని చెప్పుకున్నాం కదా, హం భారత్వాసి అంటే మనం భారతీయులము, మన వరల్డ్ని, ప్రపంచాన్ని మనము అతి పవిత్ర స్థలంగా తయారు చేస్తాం. ఎలా అంటే మన్మే శ్రద్ధ ఔర్ ప్రేమ్ కా అద్భుత్ దృశ్య దిఖాయేంగే, మనసులో శ్రద్ధ మరియు ప్రేమ అనే అద్భుత దృశ్యాలను మేము ఇక్కడ వ్యక్తపరుస్తాం. ఊంచ్ నీచ్కా భేద్ మిఠాకర్ అంటే, ఊంచ్ నీచ్కా అంటే ఇక్కడ పేద ధనిక బీద, చిన్న పెద్ద ఇలాంటి ఎలాంటి భేదాలు, డిఫరెన్సెస్ లేకుండా దిల్ మే ప్యార్ బసాయేంగే, మన మనసులో ప్యార్ మీన్స్ లవ్ని మేము ఇక్కడ వ్యక్తపరుస్తాము, మీలో నింపుతాము. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, వాళ్ళు పూరైనా రిచ్ అయినా మేమందరికీ ఒకటే ప్రేమని పంచుతాము. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా, ఇక్కడ మనకి నఫరత్ అంటే ద్వేష అనమాట, ద్వేషం అనేవి లేకుండా, హమ్ తోడ్ కుహాసా కూకటి వేళ్లతో తుంచివేసి, కుహాస్ అంటే పొగమంచు లాంటి, అంటే మనకి కొన్ని కళ్ళకు పొరలు అడ్డం పడి ఉన్నాయంటాం, అలాంటి ఎలాంటి నఫరత్ ఎలాంటి ఇవి లేకుండా ద్వేషాలను, మీకున్న ద్వేషాలను, మీకున్న ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో పేద ధనిక
కూలీ నాలి అనే ఇట్లాంటివి ఏం లేకుండా వాటిని కూకటి వేళ్లతో త్రుంచివేసి అట్లాంటి పొగమంచున్న అడ్డాన్ని తొలగించి అమృత్ రస్ సరసాయంగే, మీలో ఎలాంటి రసాన్ని మేము బయటకి చూపిస్తాం, వ్యక్తపరుస్తామంటే అమృత్ అంటే అమృతము, అమృతం లాంటి మీ మనసుల్లో అలాంటివి మేము కురిపిస్తాము. హమ్ నిరాశా కో దూర్ భగాకర్, హమ్ నిరాశ దూర్ భగాకర్ అంటే మీలో ఉన్న నిరాశ. ఎవరైనా కూడా ఒక వ్యక్తి అన్నవాడు జీవిస్తూ ఉన్న తర్వాత ఏదో ఒక లైఫ్ లాంగ్లో ఏదో ఒక రోజు నిరాశ పొందుతూ ఉంటాడు. అలాంటి నిరాశలని దూర్ భగాకర్ పారద్రోలి ఫిర్ విశ్వాస్ జగాయేంగే, మీ మనసుల్లో ఏంటి మేము మేల్కొల్పుతామంటే విశ్వాసాన్ని మేము మీ మనసుల్లో మేల్కొల్పుతాం. విశ్వాస్ కా మీన్ క్యా హై, యకీన్ అంటే నమ్మకాన్ని. మేము జీవించగలము. చాలామంది చూడండి ఈ రోజుల్లో జీవించలేక సూసైడ్ చేసుకోవడము, చనిపోవడం అలా చేస్తుంటారు, మరణాలు అనమాట. అలా బలవంతంగా మరణించే వాళ్ళ లైఫ్లో విశ్వాసాన్ని మేము పెంపొందిస్తాము. మీళ్ళల్లో నమ్మకం, మేము మళ్ళీ జీవించగలము, మేము మళ్ళీ పుంజుకోగలము అనే నమ్మకాన్ని మేము అందరిలో మేల్కొల్పుతాం. ఎందుకంటే మేము భారతీయులం, హమ్ భారత్వాసి దునియాకో పావందాం బనాయంగే, మేము వరల్డ్ని అతి పవిత్రంగా చేయాలనుకుంటున్నాం. మనసుల్లో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా పారద్రోలి మనుషుల్ని అతి పవిత్రంగా చేయాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మేము భారతీయులం కాబట్టి. దూసరా ఇది మనం చదివాక దీని యొక్క మీనింగ్ చెప్తాను చూడండమ్మా. उलझनों में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पद से उनको राह दिखाएंगे. हम खुशियों का दीप जला जीवन ज्योत जलाएंगे. हम भारतवासी दुनिया को पावनदाम बनाएंगे. మనము ఫస్ట్ కవి పరిచయం విని అవి అవగాహన చేసుకొని ఈ హమ్ భారత్వాసి దునియాకో పావందాం బనాయేంగే అనే పదాన్ని మనము సారాంశంలో ప్రతి 2 లైన్స్కి ఒకసారి మనము రివైండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ప్రతి 2 లైన్స్కి ఒకసారి రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి సారాంశం పెంచుకోవడానికి, పాయింట్స్ పెంచుకోవడానికి ఇది ఒక ఈజీ మెథడ్. అంటే ఒక పాయింట్ 4 టైమ్స్ ఇది సారాంశంలో వచ్చిందంటే మనకి 4 పాయింట్స్ వచ్చినట్టు. ప్రతిసారి ఇది రిపీట్ అవ్వాలన్నమాట. రిపీట్ అవుతూ ఉంటుంది. అది అవ్వడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఒక్క పాయింట్ నేర్చుకున్నప్పుడు దీన్ని 4 టైమ్స్ మనము అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం సారాంశంలో. మీకు అక్కడ 4 పాయింట్స్ గెయిన్ అవుతాయి. 4 ఆఫ్టర్ 2 మార్క్స్ అనమాట. దీని యొక్క మీనింగ్స్ తెలుసుకుందామమ్మా. देखो बच्चा, दूसरा कविता के शब्दार्थ. खुशियाँ मीन्स हर्ष, हैप्पीनेस. खुशी అంటే హ్యాపీనెస్ అనమాట. उलझन का मतलब क्या है, సమస్య, ప్రాబ్లం లేదా కాంప్లికేషన్, చాలా డిఫికల్ట్గా ఉండటం, సమస్యలో ఉండటం అనమాట ఉల్झन అంటే. లోగో జనత, లోగ్ అంటే ఇక్కడ జనత, పీపుల్ అనమాట, ప్రజలు. సంజానా బోధ్ కర్నా, సంజానా మీన్స్ వాళ్ళకి మనము బోధించడం, టు ఎక్స్ప్లెయిన్. భటక్నా ఇదర్ ఉదర్ ఫిర్నా, భటక్నా మీన్స్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చూస్తుంటాం అటు ఇటు తిరుగుతూ ఉంటారు చాలా ఫాస్ట్గా, లేదా థింక్ చేస్తూ మనం ఏం చెప్పినా పట్టించుకోకుండా అలా దారి తప్పడం అనమాట. టు వండర్. పథ్ రాస్తా, పథ్ కా మీన్స్ క్యా హై, రాస్తా, దారి, వే ఆఫ్ రూట్. నెక్స్ట్ దీప్ దియా అంటే ల్యాంప్ అనమాట, దీపం. తథ్య యథార్థ, తథ్య అంటే యథార్థ. यह दूसरा कविता में का शब्दार्थ. देखो बच्चों, उलझन में उलझे लोगों को, ఇక్కడ ఉల్झन అంటే ఏం చెప్పుకున్నాం, సమస్య, ప్రాబ్లమాటిక్గా ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న లోగో ఇంకో అంటే అలాంటి పీపుల్స్కి, అలాంటి ప్రజలకి తథ్య దీప్ సంజాయేంగే. తథ్య అంటే వెంటనే మనం ఏం చేస్తాము అంటే, దీప్ అంటే అంధేరా అనుకోండి. ఒకవేళ చీకటిలో బ్రతుకున్న బ్రతుకులకి దీపం అంటే ఇక్కడ దీపం ముట్టించి చెప్పడం కాదు, అంటే వాళ్ళకి దీపం లాంటి వెలుగులో మనము దారి చూపుతామన్నమాట. దీప్ సంజాయంగే, ఏం చేయాలనేది మనకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సంజాయంగా కా మతలబ్ క్యా హై, ఎక్స్ప్లెనేషన్. ఇలా మీకు ప్రాబ్లం వచ్చింది, దీన్ని సాల్వ్ చేసుకోండి, ఇలా జీవించండి, మీరు ఎలాంటి ఇవి తీసుకోవద్దండి, అంటే తప్పుడు నిర్ణయాలు తొందరపడొద్దండి అనేటి వచనాలు వాళ్ళకి వినిపించి వాళ్ళల్లో మనము మోటివేషన్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తామన్నమాట లైఫ్ పైన.
లైఫ్ అంటే ఏంటి, లైఫ్ ఎలా బ్రతకాలి అనేది మనము వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. భటక్ రహే జానే వాలే, భటక్ రహే జో జీవన్ పథ్సే. భటక్ మీన్స్ చెప్పాను కదా, ఏమి తెలియక దారి తెలియక అటు ఇటు రాస్తా దారి వే ఆఫ్ రూట్ కోసం వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉన్కో రాహ్ దిఖాయేంగే, ఎలా వెళ్ళాలి అంటే అలాంటి దారి చూపాలి. దారి చూపడం అంటే ఇగోండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి ఇలాంటివి కాదు. ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా సేవ్ అవుతాం, ఈ అలా సేవ్ అయినప్పుడు మనం ఎలా వెళ్ళగలము, ఏ చూస్ చేసుకుంటే రైట్ ఆఫ్ ద ఒపీనియన్, మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే వాటిలో మంచిది ఏది అది చూస్ చేసుకుంటే మీరు ఇలా చేయగలరు అని చెప్పేసి సజెషన్స్ ఇస్తామన్నమాట మనం దారి చూపడం అంటే. హమ్ ఖుషియోంకే దీప్ జలా జీవన్ జ్యోత్ జలాయింగే. మనము హమ్ మీన్స్ మనం, ఖుషియోంకే దీప్ జలా అంటే వాళ్ళ లైఫ్లో సంతోషాన్ని దీపాన్ని వెలిగిస్తాము. జీవన్ జ్యోత్ జలాయింగే, అంటే జీవన జ్యోతి అనేది ఒకటి వాళ్ళ లైఫ్లో మనము అక్కడ కురిపిస్తాము, వెలిగిస్తాము. ఎందుకంటే హమ్ భారత్వాసి దునియాకో పావందాం బనాయింగే, మేము భారతీయులము, మా మనసుల్లో ఏముంది అంటే మేము ప్రపంచాన్ని మొత్తము అతి పవిత్రంగా అంటే అతి పవిత్ర స్థలంగా చేయాలనుకుంటున్నాము. అందుకనే ప్రతి ఒక్కరిలో ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్కరిలో మోటివేషన్ చేస్తాము, ఎందుకంటే మేము భారతీయులం. నెక్స్ట్ ఒకసారి థర్డ్ పోయం చదువుతాను చూడండి. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे. ప్రతి ఒక్కటి మీరు చూసే మాట అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిఖాయేంగే, మహకాయేంగే, స్వర్గ్ బనాయేంగే, మే సర్సాయేంగే, ఏంగే ఏంగే అని వస్తుంది. ప్రతి వర్డ్ కూడా ఇది భవిష్యకాల్, ఇది భవిష్యకాల్. మనకి ఈ లెసన్లో ఏ సెంటెన్స్ ఇచ్చినా అది భవిష్యకాలం కిందికే వస్తుంది, బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే థర్డ్ లెసన్కి సంబంధించిన మీనింగ్స్ మనం చూడండి. థర్డ్ పోయంకి సంబంధించిన శబ్దార్థం. సత్య, సత్య అంటే ఏంటంటే సత్య అంటే నిజము, ట్రూత్ అనమాట. అహింస, అహింస అంటే అందరికీ తెలుసు, కిసి జీవి యా ప్రాణికో నా మారనా, ఏ జీవిని కూడా మనము చంపకూడదు అనమాట, నాన్ వైలెన్స్. మనము దేన్ని కూడా ఏ జీవ జంతువుని ప్రాణిని అంటే మనుషులైనా మనం చంపకూడదు, అహింసావాదులుగా ఉండాలి. గాంధీ గారు ఎవరంటే అహింసావాది. మనం కూడా తన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని మనం అహింసావాదులుగా ఉండాలి. త్యాగ్, కుర్బానీ, త్యాగ్ అంటే కుర్బానీ, సాక్రిఫైస్ చేయడం అనమాట. సమర్పణ్, అర్పిత్ కర్ణ, సమర్పణ అంటే డెడికేషన్. జగ్, దునియా, చెప్పాను కదా జగ్ గురించి ఇప్పటికి మనం 2-3 టైమ్స్ చెప్పుకున్నాం. జగ్, దునియా, వరల్డ్ అంటే దునియా, ప్రపంచ, విశ్వ, సంసార్, ఇవన్నీ జగ్ పర్యాయ పదాలు. క్లేష్, కష్ట, దుఃఖ్, క్లేష్ అంటే కష్టము మరియు దుఃఖము. ధర్తీ, పృథ్వీ, ధర్తీ అంటే పృథ్వీ, జమీన్ ఇవన్నీ వస్తాయి. స్వర్గ్, దేవలోక్, స్వర్గ్ అంటే ద హెవెన్, దేవలోకము. మన్మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే అంటే మా యొక్క మనసులో శ్రద్ధ మరియు ప్రేమ అనే అద్భుతమైన దృశ్యాలను మేము చూపిస్తాము. సత్య అహింస త్యాగ సమర్పణ్, సత్యము మరియు అహింస త్యాగము ఇట్లాంటివి మేము మా మనసుల్లో చూపిస్తాం. సత్య అహింస త్యాగ్ సమర్పణకి బగియా మెహకాయంగే, అలాంటి తోటలను మేము ఇక్కడ సమర్పిస్తాము, డెడికేషన్ చేస్తాము. జక్కే సారే క్లేష్ మిఠాకర్, జగంలో అంటే విశ్వంలో ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాలను దుఃఖాలను మేము దూరం చేస్తాము. ధర్తీకో స్వర్గ్ బనాయేంగే, భూమిని మేము స్వర్గంగా మలుస్తాము. విశ్వ బంధుత్వకి మూల మంత్ర హమ్ దునియామే సర్సాయేంగే, విశ్వ బంధుత్వ అంటే విశ్వాన్ని బంధుత్వంగా ఉండే విశ్వ కళ్యాణం కోసం మేము దునియామే అలాంటి మంత్రాన్ని, మూల మంత్రాన్ని ఒకటి మేము దునియా వరల్డ్లో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఎందుకు అంటే హమ్ భారత్వాసి దునియాకో పావందాం బనాయేంగే, ఎందుకు మేము భారతీయులము, దునియా వరల్డ్ని మేము అతి పవిత్రంగా చేయాలనుకున్నాము. మన్మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య బతాయేంగే, మనసులో
శ్రద్ధ మరియు ప్రేమ అనే అద్భుత దృశ్యాలను మేము ఇక్కడ వికసింపజేస్తాం, మేము చూపిస్తాం, ఎక్స్ప్రెస్ చేస్తాం అంటున్నారు. ఎందుకంటే హమ్ భారత్వాసి దునియాకో పావందాం బనానా చాహతే హై, మేము భారతీయులము, దునియా అంటే వరల్డ్ని మేము చాలా పవిత్రంగా చేయాలనుకుంటున్నాము అని చెప్పారనమాట. చూడండి, ప్రతి ఒక్క వర్డు చూస్తూ మనము సారాంశ్ని ఇక్కడ మనము వ్యక్తపరచాలి. మళ్ళీ టోటల్ మీనింగ్ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे. हम भारतवासी नामक कविता कवि आर.पी. निशंक. हम भारतवासी नाम का कविता के देशभक्ति के साथ साथ అంటే దేశభక్తితో తోటి विश्व बंधुत्व, विश्व शांत, सत्य, अहिंसा, त्याग, समर्पण, सद्गुणों का विकास छात्रों में करते हैं. మనము ప్రపంచాన్ని బాగు చేయాలి, అతి పవిత్రంగా చేయాలి అనే దాంతోపాటు మనలో ఎలాంటి గుణాలు ఉండాలి అంటే సత్యము, అహింస, త్యాగము, సమర్పణము, ఈ డెడికేషన్ చేస్తూ ఉండాలి. ఈ 4 మనలో ఉన్న భావాలని వ్యక్తపరుస్తూ డెడికేషన్ చేస్తూ ఉండాలి. कवि कहते हैं कि हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे, मन में श्रद्धा, प्रेम और अद्भुत दृश्य दिखाएंगे. हम सब में ऊंच नीच का भेद मिटाएंगे, दिल में प्यार बसाएंगे. నఫరత్ నామక్ కుహాసా తోడ్కర్, నఫరత్ అనే దాన్ని మనము ఇక్కడ తుంచి వేసి తోడ్కర్ అమృత్ సరసాయేంగే. हम खुशियों में निराशा को दूर भगाकर विश्व को जगाएंगे. हम भारतवासी खुशियों का निराशा को भगाकर विश्वास जगाएंगे. कवि और कहते हैं उलझनों में उलझे लोगों को, అంటే ఉల్చనే మే ఉల్జే లోగ, బాధపడే వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి త్యాగ్ और समर्पण की बगियों को महकाएंगे. जग के सारे क्लेश मिटाकर, జగంలో ఉన్న అన్ని కష్టాలను కూడా మేము వాటిని పారద్రుంచి दुनिया को पावनधाम बनाएंगे, खुशियों के दीप जलाकर जीवन ज्योत जलाएंगे. कवि और कहते हैं कि मन में कहते हैं कि सत्य, अहिंसा, त्याग और समर्पण की बगियां को महकाएंगे. సత్యము, అహింస, త్యాగం అనేది మనం ప్రతి ఒక్క మనిషిలో కూడా ఇక్కడ వికసింపజేస్తాం. అంటే అట్లాంటి భావనలు ఇంకా బయటికి వచ్చేలాగా చేసి వాళ్ళల్లో గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము కురిపిస్తామంటున్నారు. చూడనమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా మనము ఈ పాఠంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఇతరులకు కూడా పంచి వాళ్ళకు కూడా లైఫ్ పైన మంచి ఆశలు కలిగేటటువంటి విధంగా చేసి, ఏదైతే చెడు ఉందో చెడునంతా పారద్రోలి మంచిని పెంచి, మంచిని ఎలా పెంచాలంటే విశ్వం అంతటికి, ఓన్లీ మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి కాదు, విశ్వంలో ఉన్న చెడుని మొత్తం కూడా మనము పారద్రోలేటటువంటి విధంగా మన భావనలు ఉండాలి. మనం అలా తయారవ్వాలన్నమాట. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా, ఇవాల్టి మీరు పిల్లలు రేపు దునియాకో అంటే విశ్వానికి ఇలా ఉపయోగపడాలి అన్నమాట. థ్యాంక్ యూ. లెసన్ కంప్లీటెడ్ అమ్మా ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో దీనికి సంబంధించిన గ్రామర్ని మనం చెప్పుకుంటాం.